హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 9:30 10 అవుతూ ఉంది టైము. సో పైనుంచి లాఫ్ట్లోంచి అన్ని ఐటమ్స్, నా దగ్గర ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ లైక్ తోరణాలు కానీ లైట్స్ కానీ అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ నేను ఎప్పుడు ఒకవైపు పెట్టుకుంటాను అనమాట. అవన్నీ తీసి అన్ప్యాక్ చేస్తున్నాను సో దట్ నాకు క్లారిటీ ఉంటుంది ఏదైతే సరిపోతాయా లేకపోతే ఇంకేమైనా దివాళీ కోసం ప్రిపేర్ చేసుకుని షాపింగ్ చేసేది ఉంటుందా అని చెప్పి. ఫస్ట్ అయితే ఈ తోరణాలు చాలా మురిగ్గా ఉన్నాయి. లాస్ట్ టైం యూస్ చేసి అలానే పెట్టేసినట్టున్నాను క్లీన్ చేయకుండా. సో దీంతో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలా ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఏంటి అని అంటే లాస్ట్ టైం మాకు ఆ ఇంట్లోకి సరిపోయేటట్టు డేకర్ అంతా నా దగ్గర ఉండింది. సో ఈ ఇంట్లోకి ఇప్పుడు ఇల్లు కొంచెం పెద్దదైంది కాబట్టి అండ్ ఇది ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ దివాళీ కాబట్టి నాకు ఇది కొంచెం స్పెషలే అనమాట ఈ దివాళీ. సో ఇల్లు అంతా క్లీన్గా నీట్గా డెకరేట్ చేసుకుందాం, ఫెస్టివ్ రెడీ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను. ఎందుకంటే దివాళీ వీక్ డేస్లో వచ్చింది, లైక్ థర్స్డే వచ్చింది అండ్ మండే నుంచి వెనస్డే వరకు వర్క్తో డైలీ రొటీన్తో సరిపోతుంది. సో వీకెండే కాబట్టి దొరికేది, ఈ వీకెండ్లోనే ఇల్లునంతా ప్రెప్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఈ తోరణాలన్నీ నీట్గా క్లీన్ చేసి సర్ఫ్ వాటర్తో ఆరేసాను. పోస్ట్ దిస్ ఇంకా నా దగ్గర ఉన్న పాత లైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అసలు పని చేస్తున్నాయా లేదా ఏంటి అని చెప్పి చెక్ చేసుకున్నాను అనమాట. సో దట్ పని చేయనివి ఏమన్నా ఉంటే లేకపోతే సరిపోదు అనుకుంటే వీకెండ్ కాబట్టి షాపింగ్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి. అండ్ అదంతా అయిపోయిన తర్వాత ఐఎమ్ ఇన్ ద కిచెన్ టుడే టు మేక్ సమ్ బ్రేక్ఫాస్ట్. సో యూజువల్గా అత్తమ్మ దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేస్తారనమాట. లైక్ దేవుడి పటాలు కానీ దేవుడికి సంబంధించిన ఏ సామాన్లు ఉన్నా అత్తమ్మ టేక్ కేర్ చేసి క్లీన్ చేసేస్తారు. సో ఆవిడ ఆ పని చేస్తూ ఉండగా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పి ప్రిపేర్ అయ్యాను. యూజువల్గా మేము మ్యాగీ ఎక్కువ ప్రిఫర్ చేయం, స్పెషల్గా మార్నింగ్స్ తినేదానిలో. బట్ ఈరోజు కొంచెం హరీలో ఉంది అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు లంచ్కి పిలిచారనమాట ఇంటికి. అండ్ అలానే షాపింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంట్లో పని కూడా నాకు కొంచెం ఎక్కువ ఉండింది. సో క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ ఇష్టంగా తింటారు కాబట్టి ఇంట్లో కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసి లైక్ ఆనియన్స్, క్యారెట్, టొమాటో, బఠానీ అండ్ స్వీట్ కార్న్, చిల్లీస్ యాడ్ చేసి మంచిగా వెజిటేబుల్తో మ్యాగీ అయితే చేశాను. ఈ మ్యాగీ మా ఇంట్లో మాకు ఎంత ఇష్టమో మా అమ్మాయికి కూడా అంతే ఇష్టం. బట్ అది కొంచెం అన్హెల్దీ పిల్లలకి పెట్టడం. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఐ థింక్ ఇట్స్ ఓకే. వాళ్ళకు కూడా టేస్ట్ బర్డ్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయలేము. ఆబ్వియస్లీ ఇంట్లో మనం తింటే వాళ్ళు కూడా తింటారు కదా. సో టుడే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్లాన్స్ అనమాట. ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాలి అండ్ దెన్ అక్కడి నుంచి మేము అగ్రోమార్ట్కి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాము. సనత్ నగర్లో ఉంది. అండ్ ఇప్పటి వరకు నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఎప్పుడు ఇన్స్టా రీల్స్లో చూడడం అంతే తప్ప నేను ఎప్పుడు రియల్గా వెళ్ళలేదన్నమాట. సో దివాళీకి కూడా నాకు కొన్ని ఐటమ్స్ కావాలి. సో అగ్రోమార్ట్లో షాపింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాం.
యా పోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐఎమ్ బ్యాక్ టు ద లివింగ్ రూమ్ అనమాట. ఫస్ట్ అయితే నేను దివాళీకి లివింగ్ రూమ్ నుంచే చేంజెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అండ్ మిగతా రూమ్స్లో పెద్దగా ఏం లేదు, బెడ్షీట్స్ చేంజ్ చేయడం తప్ప. సో లివింగ్ రూమ్లో నేను ఒక 3 months నుంచి ఇగ్నోర్ చేసిన ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ టీవీ టేబుల్ దగ్గర ఈ ట్రే ఒకటి, అండ్ ఈ టీవీ క్యాబినెట్ని డస్టింగ్ చేసి కూడా చాలా రోజులు అయింది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ దెన్ లేటర్ ఆన్ ఒక ఐడియా తెచ్చుకున్నాను అనమాట, ఏది ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ మనకి ఇంటికి ఎవరన్నా వచ్చినా ఆర్ మనం ఎక్కువ పండగలప్పుడు ఉండేది లివింగ్ రూమ్లో, డైనింగ్ ఏరియాలో, కిచెన్లోనే కాబట్టి ఈ ప్లేసెస్ కొంచెం ప్రెజెంటబుల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సో ఐ స్టార్టెడ్ విత్ దిస్ కార్నర్ ఫస్ట్. సో దీనిలో ఏంటంటే కొంచెం ఫెస్టివ్ రెడీ హోమ్ లాగా చేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఈ ట్రేలో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ లైట్స్. అఫ్ కోర్స్ ఎ బ్యూటిఫుల్ ప్లాంట్ అనమాట, బికాజ్ గ్రీనరీ లేకుండా నాకు డేకరే కంప్లీట్ అవ్వదు కాబట్టి. అండ్ లివింగ్ రూమ్ లుక్ కూడా కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ ఎవరన్నా గెస్ట్ వచ్చినా మనకి ఫస్ట్ చూసేది మన లివింగ్ ఏరియానే కాబట్టి. అండ్ ఆ చేంజెస్ ఏం చేశాను అనేది నేను మీకు కమింగ్ అప్ బ్లాగ్స్లో చూపిస్తాను. సో ఈ బ్లాగ్లో నేను ఆగ్రోమార్క్ అసలు వెళ్ళొచ్చా లేదా, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అండ్ ఏమేమి షాపింగ్ చేశాను అనేది మొత్తం నేను మీకు వీడియోలో చూపిస్తాను అనమాట. So adding few more decorative touches to my living room. అండ్ ఎస్, హియర్ కంప్లీట్స్ మై టీవీ క్యాబినెట్ అనమాట. ఇప్పుడు కొంచెం క్లీన్గా ఫెస్టివ్ రెడీగా ఉంది. Post that I nicely took a shower and I'm getting ready now. So first వచ్చేసి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాము ఫర్ లంచ్, అండ్ దెన్ లేటర్ ఆన్ ఈవినింగ్ అలా ఆగ్రోమాకి వెళ్దాము. అండ్ ఎందుకంటే వాళ్ళు కూడా వస్తా అన్నారు, సో వాళ్ళని తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో సనత్ నగర్ ఇక్కడ నుంచి చాలా దూరం, బట్ మేము వెళ్ళే ప్లేస్ కంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం నియర్ బై అవుతుంది అనమాట. అండ్ హియర్ కమ్స్ మై బేబీ గర్ల్. సో నేను ఏది చేస్తే అది చేస్తుంది అనమాట. సో షీ ఈవెన్ వాంట్స్ టు గెట్ రెడీ అలాంగ్ విత్ మీ. సో ఆల్ సెట్ అండ్ వీఆర్ రెడీ టు గో. ఫస్ట్ మేము వెళ్ళే ప్లేస్ ఏంటి అంటే మా ఊరు నుంచి ఇంకొక ఊరు, అంటే ఫస్ట్ బోయిన్పల్లి వెళ్తున్నాం. సో బోయిన్పల్లిలో కాసేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసిన తర్వాత ఈవినింగ్ వీ స్టార్టెడ్ టు ఆగ్రోమాక్ అనమాట. సో ఇక్కడ యాక్చువల్లీ ఇది చాలా ఆల్మోస్ట్ 5 buildings ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ క్రాకరీ దగ్గర నుంచి హోమ్ డేకర్, అప్లయన్సెస్ లైక్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అండ్ స్టీల్ ఐటమ్స్ వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది మొత్తం
స్టోర్స్ మీకు చూడాలి అంటే ఒకరోజు కంప్లీట్గా పట్టేస్తుంది అనమాట. అండ్ కిడ్స్ని తీసుకెళ్ళకుండా ఉంటే ఫ్రీగా అన్నీ చూసుకోవచ్చు ఓపిక తెచ్చుకొని. సో మేము ఆ రోజు వెళ్ళింది అరౌండ్ లైక్ 6 o'clockకి వెళ్ళాము. సో కిడ్స్తో వెళ్ళాం కాబట్టి మేము మొత్తం స్టోర్స్ అయితే చూడలేదు. ఓన్లీ హోమ్ డేకర్, స్టీల్ ఐటమ్స్ అండ్ క్రాకరీ దగ్గర ఆల్మోస్ట్ ఒక బిల్డింగే చూసామన్నమాట. బిల్డింగ్లో హాఫ్ ఐ కుడ్ సే. ఇది కాకుండా మీకు పూజా సామాన్లు కానీ లైక్ యాంటిక్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ లైక్ సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, జర్మన్ సిల్వర్, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఐ కుడెంట్ గో దేర్. అప్పటికే మా ఓపిక అయిపోయింది ఒక 3 floors తిరిగేసరికి. సో ఆగ్రోమాక్ ఇప్పుడు యాక్చువల్గా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే ఎస్, కొన్ని ఐటమ్స్ చాలా రీజనబుల్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఈ ప్రింటెడ్ గ్లాసెస్ దే వాజ్ లైక్ జస్ట్ ఫర్ 50 rupees. మనం ఏదైనా బర్త్డే పార్టీస్కి, కిడ్స్ బర్త్డే పార్టీస్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి అన్నమాట, రిటర్న్ గిఫ్ట్స్. అలానే స్టీల్ ఐటమ్స్ కానీ, కొన్ని కాపర్ ఐటమ్స్ కానీ కొన్ని రీజనబుల్గా అనిపించినాయి. కొన్ని హోమ్ డేకర్ అండ్ క్రాకరీ మెయిన్గా ఏంటంటే వీళ్ళ దగ్గర ఇంపోర్టెడ్ ఉంటుందన్నమాట. సో ఇంపోర్టెడ్ ఉండడం వల్ల చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. బట్ నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అవి ఏం తీసుకున్నానో నేను మీకు నెక్స్ట్ కమ్మింగ్ ఈ వీడియోలోనే చూపిస్తాను. సో అవి నాకు కొన్ని ఓకే అనిపించినవి, ప్రైస్ ఎక్కువ లేనివి, వర్త్ అనిపించినవి మటుకు నేను షాపింగ్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఐ రియలీ లైక్ దేర్ కలెక్షన్ అనమాట. ఎక్స్పెన్సివ్ అయిన క్రాకరీ, దే ఆర్ రియలీ క్లాసీ. అండ్ ద ఇంపోర్టెడ్ థింగ్ కదా, ఎంత క్లాసీ అండ్ ఆస్థెటిక్గా అనిపించింది అనమాట. అండ్ కొత్తగా ఇల్లు కట్టుకుని హోమ్ డేకర్ చేసుకుందాం అనుకునే వాళ్ళు దే హ్యావ్ టు డెఫినెట్లీ గో టు దిస్ ఆగ్రోమాక్. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా యూ రియలీ గెట్ ఎ గుడ్ స్టఫ్ హియర్. అండ్ నాకైతే ఈ హోమ్ డేకర్లో స్పెషల్గా ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ కార్నర్ అయితే బాగా నచ్చింది. యూ రియలీ డోంట్ బిలీవ్, అవి దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప కొన్ని అవి ఆర్టిఫిషియలా లేకపోతే నిజమైనవా అని చెప్పలేరు, అంత బాగుందన్నమాట. అండ్ వీ జస్ట్ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ద షాపింగ్. అండ్ వస్తున్నప్పుడు దారిలో నాకు ఇక్కడ తోరన్స్ కావాలి అని చెప్పి చూశాను. ఒక స్టోర్ కనిపిస్తే రోడ్ సైడ్, చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్. ఇది వచ్చేసి బోయిన్పల్లిలో అనమాట. కానీ కొంచెం రేట్ చెప్పారు కానీ బార్గెన్ చేయొచ్చు, బాగున్నాయి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డే మార్నింగ్. ఐ విల్ షో యూ వాట్ ఆల్ ఐ బాట్. అండ్ ఆన్లైన్లో కూడా నేను దివాళీ షాపింగ్ కొంచెం చేశాను అనమాట. ఏం చేశాను ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నీ అన్బాక్స్ చేసి. ఓకే, ఫస్ట్లీ ఐ బాట్ దిస్ కిచెన్ టవల్ అనమాట. నేను ఇది యాక్చువల్గా ఇది ఐకియా ప్రోడక్ట్. నాకు ఐకియాలో మొన్న అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. సో నాకు అమెజాన్లో చూశాను, కనిపించినాయి అనమాట. సో ఐ గ్రాబ్డ్ ఇట్. ఐకియాతో కంపేర్ చేసుకుంటే ఒక 100-120 రూపీస్ ఎక్స్ట్రానే పడినాయి, బట్ కావాలి అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 4, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిజైన్ వచ్చింది, బాగుంది. అండ్ నా డోర్ మ్యాట్స్కి లైక్ ఫ్లోర్ మ్యాట్స్కి ఇంకా నా గ్రీనరీకి కిచెన్కి టవల్స్ అయితే బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను
తీసుకున్నాను అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఐటెం వచ్చేసి నేను ఇది మీషో నుంచి పర్చేస్ చేశాను. కర్టన్స్ 7 feet డోర్ కర్టన్స్ అనమాట. బట్ నేను ఇది విండోస్కి వేద్దామని చెప్పి అనుకుంటున్నాను బెడ్రూమ్లో. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ వెరీ రీజనబుల్. అరౌండ్ లైక్ 300 or 350కి వచ్చింది. క్వాలిటీ వైజ్ వెరీ వెరీ నైస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్విల్ట్ కవర్ అనమాట. సో క్విల్ట్ కవర్ ఆల్రెడీ లాస్ట్ టైం ఒకటి తీసుకున్నాను, దానికి పిల్లో కవర్స్ వచ్చినాయి. దీనికి పిల్లో కవర్స్ అయితే రాలేదు, బట్ క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్పాచులా ల్యాడర్ అనమాట, సెరామిక్ది. నా దగ్గర ఉన్నది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది, సో ఇది నేను తీసుకున్నాను. చాలా పెద్దగా వచ్చింది అండ్ క్లాసీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఐటెం, ఇది కూడా నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. ఈ క్యూట్ లిటిల్ బర్డ్, ఇది నా గార్డెన్లో పెడితే బాగుంటుంది కదా ఎంట్రీ వేలో అని చెప్పి ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోడ్ సైడ్ షాపింగ్ కూడా చేశానని చెప్పాను కదా, అక్కడ ఈ క్యూట్ లిటిల్ ల్యాంప్స్ తీసుకున్నాను. బుద్ధుడికి అటు ఇటు పెడితే బాగుంటుంది దివాళీ టైంలో అని చెప్పి. అండ్ ఇది బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట. చాలా క్యూట్ అనిపించినాయి, బట్ వచ్చాక చూసుకున్నాను నేను 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకున్నా, బట్ ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ ల్యాంతర్ ఒకటి తీసుకున్నాను అనమాట, అది కూడా బ్యాటరీ ఆపరేటెడే. అండ్ హియర్ కమ్స్ మై అగ్రోమైక్ షాపింగ్. సో నేను ఈ 2 ఫ్లవర్స్ తీసుకున్నా, లాంగ్వి. ఇది నా బ్యాంబూ ప్లాంట్స్తో పెడితే బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను అనమాట. కొంచెం ఎక్స్పెన్సివే, లైక్ ఆ ఎల్లో కలర్ది వచ్చేసి 600, పింక్ కలర్ది వచ్చేసి లైక్ 550 రూపీస్ అలా పడింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే తీసుకున్నాను. నా దగ్గర వేజెస్ ఉన్నాయి బట్ ఫ్లవర్స్ ఎక్కువ లేవు. ఇది కొంచెం ట్రెండింగ్ ఉంది ఇప్పుడు, అందుకని తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ లిటిల్ కాఫీ మగ్ ఒకటి తీసుకున్నాను, చాలా క్యూట్ అండ్ క్లాసీ అనిపించింది అది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఈజ్ దిస్ వాటర్ జగ్, లైక్ గ్లాస్దే. ఇది ఎప్పటి నుంచో మంచి వాటర్ జగ్ తీసుకోవాలి అనుకున్నాను అండ్ ఫైనలీ ఐ గాట్ ఇట్. అదే అరౌండ్ 350 రూపీస్ పడింది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఫ్యూ మోర్ ఐటమ్స్ ఏమేమి తీసుకొచ్చాను అని. అండ్ ఇది వచ్చేసి క్యూట్ లిటిల్ షార్ట్ గ్లాసెస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనం యూజువల్గా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తాం కదా, కవర్స్లో మనీ పెట్టి ఇవ్వడానికి, అది ఒకటి తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి DIY దియాస్ అనమాట, పెయింటెడ్ దియాస్. 480 రూపీస్ పడినాయి. అండ్ ఈ ప్లాటర్ ఒకటి తీసుకున్నా, అండ్ క్యూట్ అండ్ రీజనబుల్ అనిపించింది. ఫినిష్ కూడా చాలా బాగుంది, 500 రూపీస్కి వచ్చింది. అదొకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ డియాస్ తీసుకున్నా, మంచి వర్క్ లైక్ పెయింటెడ్ విత్ కుందన్ వర్క్ వచ్చినాయి, బాగున్నాయి, ఎంట్రీ వేలో పెడితే బాగుంటుంది అని చెప్పి. అది 160 రూపీస్ పడింది, సెట్ ఆఫ్ 8 or 12, ఐ డోంట్ నో. ఇది వచ్చేసి ఇది ఒక జార్ అనమాట. ఇది కౌంటర్ టాప్ మీద పెడితే ఏదన్నా వేసుకుని లైక్ పల్సెస్ వేసుకొని పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అది తీసుకున్నాను. అది అరౌండ్ 250 రూపీస్ పడింది. సో ఇది నా దివాళీ షాపింగ్ అనమాట. ఇంకొక 2-3 ఐటమ్స్ మిస్సింగ్, అవి ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను ఏం తీసుకున్నాను. అండ్ కొన్ని కొబ్బరి చెట్లు, దివాళీకి ఖచ్చితంగా బొమ్మ కొంటాం అనమాట మేము. సో కొబ్బరి చెట్లు తీసుకున్నాను, అది కూడా చూపించడం మర్చిపోయాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అండ్ ఈ పిల్లో కవర్స్ కూడా తీసుకున్నాను ఫ్రమ్ అమెజాన్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో ఇల్లుని దివాళీకి ఎలా డెకరేట్ చేశానో చూపిస్తాను.